హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు కదా. సో వీటిలో వచ్చిన కీలకమైన ముఖ్యాంశాలు ఒక 20-25 వార్తాంశాలను నేను చదివి వాటి ఇంటెన్షన్స్ ఏమిటి, నిజాలు ఏమిటి అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అంటే మ్యాక్సిమం కొత్త వాళ్ళకి మన వీడియో రీచ్ చేయాలి. కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు అందరూ లైక్ చేయాలి. అందుకే నేను ప్రతిరోజు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను లైక్ చేయమని. మీ ప్రతి లైకు ఇంపార్టెంట్. ఒక 12,000 లైక్స్ రావాలి. 12,000 లైక్ చేసిన వాళ్ళు ఇదిగో నాది 12,000 అని చెప్పి కామెంట్ చేయండి. లేదా 10,000 లైక్స్, ఇది నాది 10,000 లైక్ అని అయినా కామెంట్ చేయండి. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసి మరి రేపు చూపిస్తా. ఇదిగో పలానా వ్యక్తి 10,000 కామెంట్ చేశారు, పలానా వ్యక్తి 12,000 కామెంట్ చేశారు అని. మొత్తం అన్ని పత్రికల్లో కూడా బనకచర్ల గురించే. ఎందుకంటే కేంద్రం తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను సీరియస్గా తీసుకుంటుంది. మన రాష్ట్రమేమో మిగులు జలాలు, వృధా జలాలే వాడుకుంటున్నాము అని చెప్పి మొదటి నుంచి అదే వాదన మీద పట్టుగా ఉంది. కేంద్రానికి క్లారిటీ లేదు, తెలంగాణకి క్లారిటీ ఉన్నా కుట్ర ఉంది. అక్కడ రాజకీయాలు, అక్కడ అంతర్గత రాజకీయాల కారణంగా కరువు సేవను ఆదుకోవడానికే బనకచర్ల. గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు. చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని వాడుకునే హక్కు హోంమంత్రి అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్తో చర్చ. విశాఖ విజయవాడలో మెట్రో రైలుపై ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతో భేటీ. వీలైతే ఈ బనకచర్ల గురించి మీటింగ్ ఉంది కదా, ఈ మీటింగ్ని ఢిల్లీలో కాదు, మన అంతర్వేది దగ్గర గోదావరి నీరు ఎక్కడైతే సముద్రంలో కలుస్తాయో అక్కడ పెట్టాలి. ఇదే సీజన్, ఇదే రైట్ టైం. ఎందుకంటే గోదావరి వృధా జలాలన్నీ కూడా సముద్రంలో కలిసే టైం ఇదే. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టులో కురిసిన వర్షాల వలన ప్రతిరోజు కూడా కనీసం ఒక 100 టీఎంసీలకు పైగా పోతాయి. ఒక్కోసారి వర్షాలు విపరీతంగా కురిస్తే ఒక్కో రోజు 300-400 టీఎంసీలు కూడా సముద్రంలో కలిసిపోతాయి. ఆ సముద్రంలో కలిసే చోట వీళ్ళు కుర్చీలు వేసుకొని మాట్లాడాలి. ఇదిగో ఇవి మేము వాడుకుంటాం, ఇవే మేము వాడుకుంటాం, వృధాగా పోతున్నాయి, ఇవి మేము తరలించుకుంటాం, మాకు ఆ హక్కు లేదా అని అడగాలి. లేకపోతే ఎప్పుడెప్పుడు ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయి అని వాళ్ళు అడుగుతారు. అసలు వృధా నీళ్ళలో మాకు కూడా హక్కు ఉంది అని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటారు. ఇక్కడెక్కడో సముద్రంలో కలుస్తుంటే తెలంగాణకు హక్కు ఉండడం ఏంటి? వీళ్ళు మేము వృధా జలాలను మేము తరలించుకోవడానికి ప్రాజెక్ట్ కడతాము అంటే తెలంగాణ వాళ్ళు కృష్ణా జలాల గురించి మళ్ళీ మొదటి నుంచి పేచీ పెట్టడం ఏంటి? ఇది పేచీలా లేదా, గొడవలా లేదా? మిగులు జలాలపై హక్కు మాకే, అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు. దానిని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కీలకం. 200 టీఎంసీలు వరద జలాల తరలింపునకు రూపకల్పన. ధ్వంసమైన ఎకానమీని కేంద్రం సహకారంతో గాడిన పెడుతున్నాం. ఇప్పటికీ ఆర్థిక వనరుల కొరత, మరింత సాయం చేయండి సీఎం. అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవిపై ప్రధాని షాకు కృతజ్ఞతలు. వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ ముఖ్యమంత్రి సమావేశం. నేటి సీఎంల భేటీ ఎజెండాలో బనకచర్ల వద్దు, కేంద్రానికి తెలంగాణ సీఎస్ లేఖ. అసలు బనకచర్లే ప్రధానమైన గొడవగా ఉంటే 2 రాష్ట్రాలకి సీఎంల భేటీలో బనకచర్ల ప్రస్తావన వద్దు అని చెప్పి తెలంగాణ మెలిగిపెట్టింది. ఇది అసలైన ట్విస్ట్. అంటే రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఏం చెప్పారు? బనకచర్ల మీద చర్చిద్దాము, నేను చర్చిస్తాను, మేము చర్చకు రెడీ అన్నారు. ఇప్పుడేమో ఈరోజు అంతా వెళ్ళి ఢిల్లీకి పంచాయతీ వెళ్ళింది అనే టైంకి బనకచర్ల చర్చ వద్దని చెప్పి కేంద్రానికి మెరుగుపెట్టింది అనమాట తెలంగాణ. అట్లా ఉంటుంది వాళ్ళతోనే. దీన్ని సాక్షిలో రివర్స్లో రాశారు. బనకచర్ల అసాధ్యం, కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్ల గోదావరి. కానీ 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు అందించడం. వీళ్ళు లాజికల్గా, టెక్నికల్గా చాలా తప్పుడు రాతలు రాస్తున్నారు సాక్షి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమండి, ఒక ఆనకట్ట కడుతున్నారు, ఒక డ్యామ్ కడుతున్నారు కదా, అది ఫస్ట్ దశలో 41 మీటర్లు కట్టి రెండో దశలో 45 మీటర్లు కట్టరు కదా. ఇప్పుడు మనం ఒక పిల్లర్స్ కడతాం అనుకుంటున్నాం, ఒక 10 అడుగులు కట్టాలనుకుంటున్నాం. ఫస్ట్ 9 అడుగులు కట్టి ఆ తర్వాత 10వ అడుగు కట్టం కదా. అరే ఎలాగ పిల్లర్స్ పని చేస్తాం కదా, ఒకేసారి మొత్తం చేసేద్దామని అనుకుంటారు కదా. సివిల్ కట్టడాలు ఏదైనా సరే 2 విడతలుగా చేయరు. అందులోకి ఇంత పెద్ద ఆనకట్ట కట్టినప్పుడు 2 విడతల్లో కట్టడాలు అనేది ఉండదు.
ఒకే దశ, అది కూడా మ్యాక్సిమం దానికి ఎంత పర్మిషన్ ఉందో అంతా కట్టేస్తారు. సో వీళ్ళు కావాలని మొదటి నుంచి కూడా 41 మీటర్లేనా, అయితే నీటి నిల్వ విషయంలో మాత్రమే మేబీ పేచీలు ఉంటే ఉండొచ్చు. అర్థమైంది కదా. అంటే ఆనకట్ట కట్టడం 45 మీటర్లు కట్టేస్తారు, నీటి నిల్వ మాత్రం 45 మీటర్ల వరకు నీటి నిల్వ కాకుండా 41 మీటర్లకే నీటి నిల్వ ఉంచుతారు. అది వీళ్ళు నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తి కేంద్ర కేబినెట్ ఆమోదం. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్ళు అందించలేం. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్ళు అందించడం అసాధ్యం. ఇదే అంశాన్ని ఈ ఏడాది జనవరి 24ని ఎత్తి చూపిన సాక్షి పోలవరానికి ఊరేసి బనకచెర్ల గోదావరిలా శీర్షికతో కథనం. చంద్రబాబు ప్రభుత్వ అంగీకారంతోనే పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, అందుకే ఈ దుస్థితి అంటున్న సాగునీటి రంగ నిపుణులు. తద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టీకరణ. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వ అంగీకారంతోనే పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు అనేది మరో ఫేక్ వార్త. 2021లో పోలవరంలో నీటి నిల్వకు ఎత్తు తగ్గిస్తామని చెప్పి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పెట్టింది, మేము తక్కువ ఎత్తులోనే కట్టుకుంటాము అని. అసలు సివిల్ ప్రాజెక్టు తక్కువ ఎత్తులో కట్టడం అనేది ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. అయితే నేను దీని మీద ఇంకోసారి స్టడీ చేస్తాను. నిజంగా ఈ నీటి నిల్వ వేటి, ఈ ఎత్తు పల్లాలేంటి, ఎంత ఎత్తు, ఎక్కడి వరకు నీటి నిల్వ చేస్తారో, అసలు పోలవరం విషయంలో మొదటి నుంచి జరిగింది ఏంటనేది కొంచెం చదవాలి, ఎవరినైనా అడగాలి. దానికి సంబంధించిన నిపుణులను అడిగి ఒక వీడియో అయితే చేస్తాను. అది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, వీళ్ళు పదే పదే ఇలాగే రాస్తున్నారు. యూనియన్ క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ ద రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ PIP ఫర్ వాటర్ స్టోరేజ్ ఇన్ AI 41.15 meter phase 1 for 30,436 crore in its meeting held 28/8/2024, and accordingly the project is being implemented. In the phase 1 of the project, the contemplated original benefits of the project could not be achieved in view of operational constraints. The present proposal of diverting 200 TMC water can be thought of after completion of the Polavaram project up to FRL, that is 45.72 meters. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి దశ ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బనకచెర్ల ద్వారా నీళ్ళు ఇవ్వగలరని చెప్తున్నారు. ఏమండి, బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి పోలవరం అది కట్టలేరా? ఒకవేళ నిజంగా వీళ్ళు రాసినట్టు 2 దశలే ఉన్నాయనుకుందాం, నిజంగా బనకచెర్ల కూడా పూర్తి అయ్యేసరికి పోలవరం ఆ ఎత్తు కట్టలేరా? ఏదో ఒక పేచి, ఒక మెలిక వీళ్ళకి దొరికింది కాబట్టి అది రాసుకున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై 2 ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ 45,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం. CWC లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరద నీటిలో ఇంద్రావతి నుంచి కలిసే వరద 22.93. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు వచ్చేది ఎప్పుడు? ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావిడి. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచెర్లు చేపట్టడమా? నీళ్లు రాని ప్రాజెక్టులో ఎర్త్ వర్క్ చేసి కమిషన్లు కొట్టేసే ఎత్తుగడ అని నిపుణులు, విమర్శకుల ధ్వజం. సో మొత్తానికి బనకచెర్ల విషయంలో ప్రభుత్వం కూడా మొండిగా వెళ్తుందేమో. నిజంగా ఆంధ్రజ్యోతిలో ఒక 3 రోజుల కిందట రాసినట్టు బనకచెర్ల విషయంలో మొండిగా వెళ్లకుండా ఉన్న ప్రాజెక్టులు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినేవా ఇవన్నీ కూడా పూర్తి చేస్తే అక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు కదా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. బనకచెర్ల విషయంలో అంత మొండిగా వెళ్లకుండా కొత్త ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చి దాన్నే మేము పూర్తి చేస్తాము అని మొండిగా వెళ్లకుండా ఉన్నవి పూర్తి చేసుకోవడం, ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తే బెటరు. ఇక పక్కన పెడితే మరో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు వస్తుంది మైక్రోసాఫ్ట్ అండి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పరిశోధనా కేంద్రం పెట్టబోతుందంట. IBMకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం. సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రానికి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్తో రాబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై కొద్ది రోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకోనుంది. 2 వేర్వేరు సాంకేతికలు. IBM సంస్థ ఒక డెకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తే దానికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. 2 సంస్థలు వేర్వేరు టెక్నాలజీ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుండటంతో ఎన్ని క్యూబిక్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుందనే సందేహం కూడా ఉంది అని. మొత్తానికి 2 పోటాపోటీగా క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో అమరావతిని కేంద్రంగా దూసుకు వెళ్తున్నాయన్నమాట. ఇక శుభప్రదం జయప్రదం. శుభాంశు శుక్ల దాదాపుగా 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాంశు శుక్ల నిన్న భూమికి చేరుకున్నారు. క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు, మరో 3 వ్యామగాములు కూడా.
సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యామనౌక. యాక్సియం 4 రోదసీ యాత్ర దిగ్విజయం. కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్. ఇదిగోండి సముద్ర జలాల్లో దిగింది. సో ఈ అంశాన్ని ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా వేశారు. శుభాంశు శుక్ల సురక్షితంగా భూమికి శుక్ల యాక్సియం 4 మిషన్ విజయవంతం. షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ క్యాప్సూల్ 4 వ్యామగాములు క్షేమం. మరో 7 రోజులు వారంతా పునరావాస కేంద్రాల్లోనే ఆనందంతో కంటతడి పెట్టిన శుభాంశు తల్లిదండ్రులు. హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము. అంకిత భావం ధైర్య సాహసాలతో శుభాంశు కోట్లాది మంది కళకు స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని మోదీ. ఇక మరో కీలకమైన అంశాలు 2 ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి. మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆయన మద్యం స్కామ్లో కీలకంగా ఉన్నాడు, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అనే సిట్ వాదనతో హైకోర్టు ఏకీభవించి అతను ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే అతను వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. వెంటనే సిట్ అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అతను ఎక్కడికి పారిపోకుండా విదేశాలకు వెళ్ళిపోకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సో అతని అరెస్ట్ ఎనీ టైం జరగవచ్చు అనే వాదనకి ఇప్పుడు బలం చేకూరింది. అయితే ఆయన కూడా అంత ఈజీగా దొరికే టైప్ కాదు. చట్టంలో తనకు అనుకూలమైన అంశాలన్నీ పరిశీలించి ఇమీడియట్గా సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. ఈరోజు రేపు వేసేస్తారు. మరోవైపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆమె మీద చేసిన కామెంట్లను హైకోర్టు తప్పుపట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఏంటా మాటలు, ఇలాంటి వాటిని ఉపేక్షించం. వైకాపా నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డ హైకోర్టు. ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తెదేపా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టు తలంటింది. ఈ వ్యవహారంలో తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఆ వ్యాఖ్యలను ఉపేక్షించం. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అలాంటి వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోం అని హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. అది కూడా ఇదే అంశాన్ని ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. మిథున్ రెడ్డికి ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాకు. ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను విస్మరించడం, నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతోంది. తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్ది కాదనేందుకు ఆధారాలను చూపలేదు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం అని మొత్తానికి మిథున్ రెడ్డి గారి కథ ఇక్కడ వరకు వచ్చింది. ఇది మహిళా ఎమ్మెల్యేపై అవే మాటలు. ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించడం, మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారు. అలాంటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నియంత్రణలో ఉండండి. ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించిన హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజుకు వాయిదా పడింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడతాయంటండి. రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతుంది. ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర రాజస్థాన్ మీదుగా ప్రయాణించింది. మరోవైపు ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళనుంది. సో దీనివలన బంగాళాఖాతంలో ఋతుప్రవణ ద్రోణి కొనసాగుతోంది కాబట్టి మన రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు పడతాయని రాశారనమాట. దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు ఒకేలా ఉండాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉద్దేశాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పండి. ఇది పౌరసత్వ తనిఖీ కాదని భరోసా కల్పించండి. కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ప్రతిపాదనలు. ఓటర్ల జాబితా తనిఖీని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఇంటి నెంబర్లు ఒకే తరహాలో ఉండేలా చూడాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం బీహార్లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా సవరణలను మిగతా రాష్ట్రాలకు విస్తరించే ముందు దాని ఉద్దేశాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరింది. ఈ ప్రక్రియ పౌరసత్వ తనిఖీకి సంబంధించినది కాదని తెలియజేయాలని, ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు ఇవ్వాలని కోరింది. తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది ఎలక్షన్ కమిషన్కి. నిన్న ఆ అంశాలను ప్రముఖంగా ప్రచురించారు. మామిడి వివాదం వెనుక సిండికేటులు. ఇన్నాళ్ళు తోతాపూర్కి సరైన ధర ఇవ్వని యాజమాన్యాలు సీజన్ చివరిలో నిర్ణీత 8 ధర ఇస్తామంటున్న వైనం. ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు. 10.33 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయం నిల్వేత. సిట్ చేతిలో బ్రాండ్ కిల్లింగ్ వాయిస్ రికార్డులు.
అనామక బ్రాండ్లకు ఇండెంట్లు, వాట్సాప్ కాల్లో ఏ3 సత్యప్రసాద్ ఇచ్చిన ఆదేశాలు గుట్టురట్టు, మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు. మద్యం కుంభకోణంలో మరో కీలక ట్విస్ట్ ఏంటంటే మద్యం కుంభకోణం ముడుపులు కొల్లగొట్టేందుకు వాట్సాప్ ముఠా అనుసరించిన బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోటింగ్ నేర విధానాన్ని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో నిరూపించే కీలక వాయిస్ రికార్డులను సిట్ వెలికి తీసింది. ఆధారాలు దొరకకుండా, లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో సాగించిన దందా ఆధారాలు సిట్కి లభ్యమయ్యాయి. కాన్ఫరెన్స్ కాల్లో బెవరేజెస్ కార్పొరేషన్ నాటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ సాగించిన సంభాషణలను కేసులో కీలక సాక్షిగా ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ డిపో మేనేజర్ ఒకరు అప్పట్లో తన ఫోన్లో రికార్డు చేసుకున్నారు. ఆ మేనేజర్ను కొన్నాళ్ల కిందట సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన వారి బ్రాండ్లను తప్పించి వారు అనుకున్న బ్రాండ్లను ప్రోత్సహించేందుకు అప్పట్లో కాన్ఫరెన్స్ కాల్లో సత్యప్రసాద్ ఎలా ఆదేశాలు ఇచ్చేవారనే అంశాన్ని సిట్ ఎదుట డిపో మేనేజర్ పోసగుచ్చినట్టు వివరిస్తూ వాట్సాప్ సంభాషణలు కూడా సిట్కి ఇచ్చారనమాట. మొత్తం చెప్పేశారు. ఈ మద్యం కుంభకోణాన్ని ఆంధ్రజ్యోతిలో మరో అంశంలో రాశారండి. ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తీగ, వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావుకు లిక్కర్ స్కామ్ A1 రాజకేశరెడ్డికి అనుబంధం. దుబాయ్లో శ్రవణ్ రావు కుటుంబానికి ఫ్లాట్, లిక్కర్ కేసు నిందితులకు అక్కడ ఆశ్రయం. దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో రాజకేశరెడ్డి అరెస్టు. 29 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన కిరణ్ కుమార్. మరో నిందితుడు చాణికేతో కలిపి ఫ్లాట్లో దూకుడు పెంచిన సిట్ ఈడీ అధికారులు. సో తెలంగాణలో ఉన్న అతిపెద్ద సంచలనమైన కేసు ఫోన్ ట్యాపింగ్, ఆంధ్రప్రదేశ్లో సంచలనమైన కేసు లిక్కర్ స్కామ్. వీళ్ళిద్దరూ కలిపి దుబాయ్లో కలిసేవాళ్ళు. వీళ్ళిద్దరికీ దుబాయ్ లింకులు ఉన్నాయి. అది ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన 2 కేసులు ఇవి. గత ప్రభుత్వంలోని పెద్ద తలకాయలకు లాభం చేకూర్చడానికి నడిచిన వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసుల్లో కీలక నిందితులను దుబాయ్ బంధం కలిపినట్టు తెలిసింది అని సిట్ కూడా నిర్ధారించుకుంది. ఇప్పుడు ఆ సిట్టు ఈ సిట్టు కలిపి కూర్చొని సిట్టింగ్ అయ్యాలేమో. ఇక డిజిటల్ ఏపీ, రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్గా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక. ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ. కేంద్రం నుంచి 2781 కోట్లు, ప్రైవేటుకు ఫైబర్ నిర్వహణ. ఫైబర్ నిర్వహణ ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఇప్పుడు పాపం 499 599 ఉన్నది కాస్త వాళ్ళు 1000 రూపాయలు చేస్తారు. రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మారుమూల గ్రామాలకు అంతరాయం లేని ఇంటర్నెట్, కేబుల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఏపీ ఫైబర్ నెట్ బలోపేతం చేయనుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారుగా 3000 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పుడు 15 కిలోమీటర్ల లైన్లు మార్చడం, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వస్తే నెట్ సేవలు అందుతాయి. ఇందుకు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఆప్టికల్ టెర్మినల్ లైన్ వేస్తారు. దీని నుంచే కేబుల్ నెట్ సేవలను ప్రజలు పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రైవేట్ సంస్థలకు ఇస్తారంట. విద్యార్థినిపై 2 అధ్యాపకుల అత్యాచారం కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన. మరి చాలా దారుణమైన ఘటన. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. విద్యార్థినిపై 2 లెక్చరర్ అత్యాచారం, ఆ వీడియోలతో బెదిరించి ఆమెపై వారి సన్నిహితుడు కూడా అఘాయిత్యం. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం. 19 సంవత్సరాల బాలికను ఆచార్య దేవోభవ అనే మాటకే మచ్చదెచ్చేలా ప్రవర్తించారు. కర్ణాటకకు చెందిన 2 అధ్యాపకులు పాఠ్యాంశాల్లోని సందేహాలు తీర్చుతామని విద్యార్థినితో సాన్నిహిత్యం పెంచుకొని ఆమెపై అత్యాచారం చేశారు. ఇది ఆసరాగా చేసుకుని వారి మిత్రుడు కూడా బాధితురాలిపై మృగంలా ప్రవర్తించాడు. ఆ గాయాల నుంచి తేరుకొని బాధితురాలు కళాశాలకు వెళ్తుంటే సదరు నిందితులు వేధింపులకు దిగారు. కన్నడ నాట కలకలం రేకెత్తించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దక్షిణ కన్నడ జిల్లా మూడుబిదిరిలోని ఓ కళాశాలకు చెందిన నరేంద్ర అనే అధ్యాపకుడు పాఠ్యాంశ సందేహాలు తీర్చే నెపంతో ఓ విద్యార్థినితో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. కొన్నాళ్ళు ఆమెకు సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే నరేంద్ర మరో అధ్యాపకుడు సందీప్ ఇటీవల కళాశాల పని మీద బెంగళూరుకు వెళ్తున్నామని ఆ విద్యార్థిని తీసుకువెళ్లారు. ఇది జరిగింది. ఈ మధ్య ఇటువంటి ఇన్సిడెంట్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా. భర్తలను చంపుతున్న భార్యలు, ఈ పిల్లలను బాలికలను వంచిస్తున్న పురుషులు, అసలు ఎవరికి కూడా నీతి జాతి వరుసలు ఏమీ లేనట్టు కనిపిస్తుంది అన్నమాట. మానవత్వం అనేది వాళ్ళలో చచ్చిపోతుంది, వీళ్ళలో చచ్చిపోతుంది. ఇందులో స్త్రీ పురుష అనే భేదం లేదు. కరేడు రైతుల ఆందోళనకు వైకాపా మద్దతు, జగన్ హామీ. దాంతో కరేడు ఉద్యమం నుంచి తప్పుకుంటున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. కరేడు రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏంటి? అయినా సరే అసలు ఇండోసోల్కి భూములు మొదట అక్కడ ప్రపోజ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రామచంద్ర యాదవ్ గారు కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. ఆ సంస్థ తెర వెనుక వెనుదనుగా నిలిచిన జగన్ను రైతులు కలవడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్టు అనుమానం వస్తోంది అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాళ్ళు జగన్ని కలిసిన వెంటనే రామచంద్ర యాదవ్ కరేడు ఉద్యమం నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారంట.
ఇమీడియట్ డెసిషన్ అనమాట. సరే, ఇది ఈనాడు కాసేపు పక్కన పెడదాం. ఆల్రెడీ ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా చెప్పుకున్నాం. సాక్షిలో ఏమున్నాయో మొత్తం చూస్తే బనకచర్ల అసాధ్యమని, తర్వాత శుభ ఆగమనం, ఆ రెండు చూసుకున్నాం. ఇక సెంటు భూమి కూడా ఇవ్వం, ఏటా 2 పంటలు పంటే భూములు ఎలా ఇవ్వాలి, పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏమిటి, ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతుంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో మొరపెట్టుకున్న కరేడు రైతులు, అన్నదాతల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తుందని జగన్ భరోసా. మా ప్రభుత్వంలో చేవూరులో ఇండోసోల్కు భూములు కేటాయింపు, ఆ కంపెనీతోనే 500 కోట్లు కూడా రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూములను వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటుకు వెళ్ళమనడం సరికాదు. బీపీసీఎల్కు కేటాయించడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి, అలా చేయడం లేదంటే ఇండోసోల్కు పొమ్మని పొగబెట్టడమే. మాజీ సీఎం వైఎస్ జగన్ హామీపై ధన్యవాదాలు తెలిపిన రైతులు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. అసలు దీనికి మూల కారణం ఆయనే కదా. ఇండోసోల్ అసలు అక్కడ తీసుకొచ్చింది ఎవరు? ఇండోసోల్ ఎవరిది? దానికి వాళ్ళు అడిగిన చోట ఎందుకు భూములు ఇస్తారు? వాళ్ళు అడిగిన రామాయపట్నం పోర్టు పక్కన భూములు ఇస్తారు, అవి విలువైన భూములు కదా అని చెప్పి ప్రభుత్వం అంటోంది. అలాగే నీవేమో రైతుల భూములు, రైతులు ఇవ్వను అంటున్న భూములు ఇవ్వద్దు, పోర్టు దగ్గర ఉన్న భూములు ఇవ్వద్దు, ఎక్కడో దూరంలో ఉన్న భూములు ఇవ్వండి. ఏ ఓలేటివారిపాలెంలో ఖాళీగా ఉన్న బీడు భూములు ఇవ్వండి, లేదంటే పామూరులో ఇవ్వండి. కనిగిరి నియోజకవర్గం పామూరులో ఖాళీగా చాలా భూములు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి ఇండోసోల్కి. ఇక అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశం ఇందాక చెప్పుకున్నదే. పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు. చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు, కానీ పట్టించుకోలేదు. చెన్నై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినుత దంపతులు. పర్సనల్ వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్. మా డ్రైవర్కు 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు. డ్రైవర్ను పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదం, చెయ్యి దాటిన పరిస్థితి. మొత్తానికి ఈ వినుత గారి డ్రైవర్ శ్రీనివాసులు కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విషయం కూడా సంచలనంగా మారుతోంది. ఒకసారి నేను కొంచెం డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను, అంటే చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ చెన్నైలో కేసు దర్యాప్తు చాలా కీలక దశకు వచ్చింది. చూద్దాం, చెప్తా, అది సపరేట్ వీడియో చేయాలి. ఇక మూడు ముళ్ళకు ఎందుకులే తొందర. యువతలో పెళ్లిపై మారుతున్న దృక్కోణం. చదువు, కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి తొలి ప్రాధాన్యత. అవన్నీ పూర్తయ్యేసరికి 40 ఏళ్ళు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చాక ఏం పెళ్లి చేసుకుంటాంలే అనుకుని వదిలేస్తున్నారు. ఈవెన్ ఆడపిల్లలు కూడా 30 వరకు చేసుకోవట్లేదు. ఆ లక్ష్యాలను సాధించాక పెళ్లి ఆలోచన. కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కరువు, సామాజిక అంతరాలు, కెరీర్ ప్రాధాన్యతలే కారణం. బెటర్ హాఫ్ ఏఐ సర్వేలో వెల్లడి. కూటమి సర్కారు అప్పులు 1,86,112 కోట్లు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు సర్కారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏడాపెడా అప్పులు. ఏడాదిలోనే ఇంత భారీగా అప్పులు చేయడంలో రికార్డు. మంగళవారం తాజాగా మరో 3,600 కోట్లు అప్పు చేసిన వైను. దీంతో ఈ ఏడాది బడ్జెట్ అప్పులే ఏకంగా 1,23,702 కోట్లు. బడ్జెట్ బయట అప్పులు మరో 62,410 కోట్లు. ఇంతగా అప్పు చేసినా అమలు కాని సూపర్ 6 హామీలు. సంపద సృష్టిస్తానన్న బాబు మాటలు నీటి మూటలే. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన అని గట్టిగా రాశారు. అప్పులు చేస్తున్నారు, అప్పులు చేయట్లేదని ఎవరూ చెప్పట్లేదు. అప్పులు అయితే గట్టిగానే చేస్తున్నారు, కానీ మరీ 1,86,000 కోట్లు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా అయితే అప్పు చేశారు. దాన్ని మాత్రం ఒప్పుకోవాలి మనం. అప్పులు లేనిదే అప్పు చేసి పప్పు కూడా తింటున్నామండి. అది ఎప్పుడు రివర్స్ అవుద్దో తెలియదు. మనకి వస్తున్న ప్రతి సంక్షేమ పథకం కూడా భవిష్యత్తులో మన నెత్తి మీద పడేదే భారం. అది మాత్రం మర్చిపోవద్దు ప్రజలు. ఏ ప్రభుత్వం ఎవరిచ్చినా సరే, గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఫ్రీగా వాళ్ళ జేబులో డబ్బులు అయితే ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య. ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్ళిన బాలిక. తిరుగు ప్రయాణంలో ప్రియుడు ఒక్కడే రాక మృతదేహాన్ని గండికోటలో గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు. హత్య, పరువు హత్య అనేది కోణంలో పోలీసులు దర్యాప్తు. నేడు బాపట్ల జిల్లా చీరాల అండ్ మడకశిర మున్సిపల్ చైర్మన్ ఎన్నికల 21న డిగ్రీ కాలేజీలు బంద్. ఎండిన నారుమళ్ళు, మండిన రైతు కళ్ళు. మండిన రైతు కళ్ళ ప్రాస కోసం పాకులడ్డారా? 1,500 ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణమా? చేస్తారండి. 1,500 ఎకరాల్లో నిర్మాణం రైల్వే స్టేషన్ అంటారు, 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అంటారు. వాళ్ళదేమో 4 భూములు కాదు కదా. ఇప్పుడు నారాయణ గారు, చంద్రబాబు గారు భూములు కాదు కదా. అక్కడెక్కడ రైతుల నుంచి తీసుకున్నవేగా. 10,000 ఎకరాలైనా పెడతారు. డాబు. ఇక నిమిష మరణశిక్ష వాయిదా. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ఉగ్రపోరులో రాజీ వద్దు, షాంఘై సహకార సంస్థ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని, ఇందులో రాజీ పడద్దని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు.
మాస్కోను కొట్టగలవా, అస్త్రశస్త్రాలు అందిస్తే రష్యాపై దాడి చేయగలవా అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు. నేను నీకు కావాల్సింది ఇస్తా, నువ్వు వెళ్ళి రష్యాని దెబ్బకొట్టు, మాస్కోని దెబ్బకొట్టు అని చెప్పి నిన్న ట్రంప్ జెలెన్స్కీకి అడిగారంట. తర్వాత 62 కోట్ల కొకైన్ పట్టివేత. దాహా నుంచి ముంబై వచ్చిన ఓ మహిళ వద్ద 62 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వెస్టిండీస్తో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్లో వెస్టిండీస్ 27 పరుగులకే ఆల్అవుట్ అయిందండి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో గడిచిన 70 ఏళ్లలో ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు 1955లో ఇంగ్లాండ్కి న్యూజిలాండ్కి జరిగిన టెస్ట్లో 26 పరుగులకు న్యూజిలాండ్ ఆల్అవుట్ అయిందంట. ఇప్పుడు వెస్టిండీస్ 27 పరుగులకు, అందులో 7 బ్యాట్స్మెన్ డకౌట్. ఘోరాది ఘోరం పాపం. మిచెల్ స్టార్క్కి 6 వికెట్లు వచ్చాయి. అతను 9 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. 9 రన్స్ 13 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్ ఒక పరీక్ష, బ్యాట్స్మెన్కి పరీక్ష అయిపోయింది పాపం. వాళ్ళ పిచ్చుల్లో వాళ్ళే ఆడలేకపోయారు వెస్టిండీస్ వాళ్ళు. అప్పులు ఎక్కలు రాశారనమాట వీళ్ళు, ఎక్కడెక్కడ ఏమేమి అప్పులు పర్యావరణాన్ని దెబ్బతీసే కుట్రకు ఎన్జీటీ బ్రేక్. ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. పంటల బీమా రైతులు దూరం. ప్రస్తుత ఖరీఫ్లో వాతావరణ పంటల బీమాకు ముగిసిన గడువు. సర్లే ఇది పక్కన పెడేద్దాం, నేను ఇంతసేపు భరించలేమమ్మా, వెళ్ళిపోమ్మా. ఆంధ్రజ్యోతిలో మనం ఆల్మోస్ట్ కీలకమైన అంశాలని చెప్పేసుకున్నాం. ఉద్యోగాల కల్పనలో విశాఖ టాప్ అంటండి. ఫార్మా, ఐటీ రంగాల్లో నియామకాలు జోరు. స్థానిక ప్రతిభకు తోడ్పాటును అందిస్తున్న కంపెనీలు. ప్రధాన నగరాలకు ధీటుగా టైర్ 2, టైర్ 3 సిటీలు. పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్న విశాఖ. బెజవాడకు పెరిగిన భక్తులు, పర్యాటకుల సంఖ్య. టాప్ 10 నగరాల్లో లింక్డ్ఇన్ జాబితా విడుదల. 3వ స్థానంలో బెజవాడ. తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదు. వేదాలు, ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం ఏమీ లేదు. రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు. మత చిచ్చు, కుల చిచ్చు రెండూ ప్రమాదకరమైనవే. సుప్రీంకోర్టు. ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత. ఒక్క ఓటరుకు అన్యాయం జరగద్దు. జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి. బిఎల్ఓల ప్రోత్సాహకాన్ని మరింత పెంచాలి. జాబితా సవరణ సమయంలో బూత్ ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్. 5 ఏళ్ళు బాధుడే. కమిషన్ల కిక్తో మద్యం ధరలకు రెక్కలు. జగన్ ప్రభుత్వంలో 6,300 కోట్ల భారం. జగన్ ప్రభుత్వ హయాంలో కమిషన్లు ఎక్కువగా, బ్రాండ్ల నుంచి ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు ఎక్కువగా వెళ్ళిన కారణంగా ఆ బ్రాండ్లలో ఎంఆర్పి రేటు పెంచారు. దానివలన ప్రజల నుంచి 6,300 కోట్ల వరకు అదనంగా వసూలు చేశారు అని ఒక అంశాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. కమిషన్ల కిక్ వలన మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. 6,300 కోట్ల భారం. చీప్ నుంచి స్కాచ్ వరకు ధర భారం. సీసాపై 20 రూపాయల నుంచి 200 వరకు అదనం. కమిషన్ల రూపంలో తాడేపల్లికి చేరిక. ప్రస్తుతం కమిషన్ రాజుకు గుడ్ బై. నెలకు 116 కోట్ల భారం నుంచి విముక్తి. సో అందులో కమిషన్లు తగ్గించడం వలన మద్యం ఎంఆర్పీలు కూడా తగ్గాయి. దానివలన నెలకు 116 కోట్ల వరకు ఆదా అవుతుంది అని దేశంలోనే తొలిసారని ఆంధ్రజ్యోతిలో ఒక భజన వార్త రాశారు. ఇక అత్యంత కీలకమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఈ సరస్వతి షేర్ల బదిలీ ఉంది కదా, దాని మీద ఎన్సీఎల్టీ తీర్పు రిజర్వ్ చేసింది. తల్లి చెల్లిపై ట్రిబ్యునల్కు జగన్. షేర్ల బదిలీ రద్దుకు వ్యాజ్యం. తన వాటా పునరుద్ధరించాలని వినతి. కంపెనీ మొత్తం తనదేనని విజయలక్ష్మి స్పష్టీకరణ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఇచ్చిన షేర్లు మళ్ళీ నాకు ఇచ్చేయండి, అది నా హక్కు అంటాడు. విజయలక్ష్మి గారేమో అసలు జగన్కి షేర్లే లేవు, 99% నా పేరు మీద ఉన్నాయి కాబట్టి నావే అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఎన్సీఎల్టీ తీర్పు ఇవ్వబోతోంది. ప్రస్తుతానికి తీర్పు రిజర్వ్ చేశారు. జిల్లా వార్తలు వెళ్ళిపో. ఆంధ్రప్రభ. అజెండాపై ఉత్కంఠ. బనకచర్లపై చర్చిద్దామన్న ఏపీ, షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్. కృష్ణా గోదావరిపై చర్చకు పట్టు. వాళ్ళు పేచీలండి. తెలంగాణ అంటేనే పేచీ. వాళ్ళ రాజకీయ యుద్ధం కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం బనకచర్లకు దెబ్బ కొట్టారు. మనం ఇంకా బనకచర్లు పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ బెటర్. అమిత్ షాతో బాబు పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాలు. ట్రంప్నకే నోబెల్ శాంతి. అమెరికన్లకే అత్యధికంగా దక్కిన ప్రతిష్టాత్మక బహుమతి. వీరిలో 4 అమెరికా అధ్యక్షులే. భారతీయుల తీవ్ర వ్యతిరేకత. కానీ నోబెల్ కమిటీపై పెద్దన్న పరోక్ష పెత్తనం. తరచూ ప్రభావితం చేస్తున్న అమెరికా. నోబెల్ శాంతి బహుమతుల వెనుక అమెరికా ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. అందుకే అమెరికన్లకు ఎక్కువగా వస్తున్నాయి. ఈసారి కూడా ట్రంప్నకే ఇస్తారు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చారంటారు. అదే టైపు ఇంకంతే కదా.
ఇప్పుడు ఒకవైపు నువ్వు రష్యా మీద దాడి చేయు, నీకు కావాల్సిన సైనిక సహకారం, ఆర్థిక సహకారం నేను ఇస్తానని చెప్పి జెలెన్స్కీకి చెప్పిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా? ఇరాన్తో యుద్ధం ఆపకపోతే మీ దేశాన్ని లేకుండా చేస్తానని చెప్పి ఇరాన్ను బెదిరించిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా? చాలా ఉన్నాయిలే, కానీ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకుంటారేమో. ఇంకా ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, నగ్నంగా ముళ్ళ పొదల్లో మృతదేహం, అత్యాచారాన్ని ఎన్కౌంటర్ చేయండి, విద్యార్థిని తల్లిదండ్రుల డిమాండ్. కొంచెం సీరియస్ కేసుగానే ఉంది ఇది. ఎన్నికల ఓటర్ల భాగస్వామ్యం, రామాయపట్నంపై మంత్రుల కమిటీ, మళ్ళీ పర్మిట్ రూమ్లో సెప్టెంబర్ నుంచి అమలు, 2 కేటగిరీల్లో ఫీజుల వసూలు, 200 కోట్ల రాబడి అంచనా. ఆల్రెడీ అన్అఫీషియల్గా పర్మిట్ రూమ్లు ఉన్నాయి, ఇంకా పెట్టుకుంటే ఇంకేముంది. ఇక 10 లక్షల ఉద్యోగాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ రంగాల్లో అవకాశాలు, ముందుకొచ్చిన 95 ప్రముఖ సంస్థలు, 1,00,000 కోట్ల పెట్టుబడులకు సన్నద్ధం, వేగంగా స్థాపించేలా చర్యలు తీసుకోవాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రీజనల్ స్పోక్స్ సెంటర్లు వచ్చేస్తున్నాయి. 10 లక్షల ఉద్యోగాలు అంటండి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ ద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్టుగా నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇది కూడా పక్కన పెట్టి మన నేషనల్ అంశాలు చూద్దాం. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో దేశ విజ్ఞాన చరిత్ర అంట. ప్రాచీన తత్వవేత్త ఆచార్య కనాదుడి పరమాణువు సిద్ధాంతం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలను భారత జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ పుస్తకంలో తయారు చేశారు. ఇక ఏడీహెచ్డీ వాళ్ళు నిద్రలేమితో అనర్థాలు, చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా, రష్యా ఇంధనం కొంటే 500% సుంకం తప్పదు, భారత్కు మరోసారి అమెరికా హెచ్చరిక. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ సహా ఇతర దేశాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా మరోసారి హెచ్చరించింది. మీరు ఇంట్లో కూర్చొని ఖాళీగా పేపర్ల మీద శాతాలు లెక్కేసుకొని బెదిరించడమే పని. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. సామాజిక మాధ్యమాల్లో పరుష వ్యాఖ్యల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించండి సుప్రీం. ఎస్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎదురుగా వెళ్తున్నవాడిని లంకో అని తిట్టకూడదు కదా. ఏమనంటే నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని నేను ఎలాగైనా తిట్టొచ్చు అనకూడదు కదా. ఎదుటివాడు మనోభావాలు దెబ్బతినకూడదు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు, వర్గాల విద్వేషాలు రెచ్చిపోకూడదు. సో చాలా ఉంటాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇస్తూనే రాజ్యాంగం కొన్ని పరిమితులు విధించింది. అలాగే మనం 3 వ్యవస్థలు ఇస్తూనే 3 వ్యవస్థలకి ఎవరికి పెద్దన పాత్ర ఇవ్వకుండా పరిమితులు విధించింది. అందుకే రాజ్యాంగం చాలా గొప్పదే అంటారు. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఆర్టికల్ కూడా అర్థం చేసుకుంటే ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చింది, అన్నింటినీ కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచిందన్నమాట. ఇక భద్రత సవాళ్ళకు ధీటుగా ఎస్సీఓ, వర్గపోరుల హింస, కాల్పుల విరమణ ప్రకటించిన సిరియా. భారత్లో సగానికి పైగా పిల్లలకు అందని టీకాలు, మొత్తం 9 దేశాల్లో ఇదే పరిస్థితి. WHO, యూనిసెఫ్ సంయుక్త నివేదికలో వెల్లడి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.40 కోట్ల మందికి పైగా పిల్లలు ఒక్క టీకా కూడా తీసుకోలేదని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం వెల్లడించింది. 2023లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని, 9 దేశాల్లో సగానికి పైగా పిల్లలకు టీకాలు ఇవ్వలేదని పేర్కొంది. పుడుతున్న పిల్లల్లో యాక్చువల్ ఇమీడియట్గా టీకాలు వేయించాలి. అలాగే 3 నెలలకు ఒక టీకా, 6 నెలలకు ఒక టీకాలు వేయిస్తారు కదా. అందులో సగానికి పైగా తల్లిదండ్రులకు అవగాహన లేదు, వేయించట్లేదు, ఇది లేదు. తర్వాత విమానంలో వెళ్దాం అనుకుంటే సీట్లు లేవని కారులో పంపించారు. విమానంలో వెళ్లాలనుకున్న ప్రయాణికులకు అనూహ్య ఘటన ఎదురైంది. ఎయిర్ ఇండియాలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న 13 మందిని సీట్లు సరిపోలేదని అధికారులు కారులో పంపించిన ఘటన గుజరాత్లోని భుజ్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అదేంటి, బుక్ చేసుకున్న తర్వాత అలా ఎలా? నీళ్ల వ్యాపారిని ఐఏఎస్గా చూపి 21.6 లక్షల మోసం. గుజరాత్లోని సూరత్కు చెందిన తండ్రి కొడుకులు జయంతిభాయ్, కౌశిక్ పటేల్ నీళ్ల వ్యాపారిని ఐఏఎస్ అధికారిగా చూపించి ఓ వ్యాపారవేత్తను బురిడి కొట్టించారు. భారత అంతరిక్ష లక్ష్యాలకు ఊపు, ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా, జెలెన్స్కీ ప్రభుత్వంలో భారీ పునర్వ్యవస్థీకరణ. ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిష్మిహాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారంట. ఈ మేరకు రాసిన లేఖను తన టెలిగ్రామ్ పేజీలో ఆయన పోస్ట్ చేశారు. ఉప ప్రధాని యూలియా, ఆఫ్ఘనీలకు బ్రిటన్ రహస్య పునరావాసం, విద్యాశాఖలో లే ఆఫ్లకు అమెరికా సుప్రీం సమ్మతి, ఫెడరల్ ప్రభుత్వ రూపురేఖలను మార్చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సుప్రీంకోర్టు పూర్తి మద్దతు ఇస్తోంది. కుటుంబాలే హతం. గాజాలో ఒక్క రోజులోనే 93 మంది మృతి. గాజాపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కుటుంబాలే హతమయ్యాయంట. ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ కొత్త పార్టీ. వారిని పాకిస్తాన్లో ఎన్ని పార్టీలు వస్తాయి, ఎన్ని పార్టీలు పోతాయిరా బాబాయ్.
వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకెళ్ళి ఆహారం పెట్టొచ్చుగా సుప్రీం. వీధి కుక్కలను ఆహారం పెట్టాలనుకునే వాళ్ళు వీధుల్లో కాకుండా వారి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆహారం ఎందుకు పెట్టకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలనీలోని వీధి కుక్కలకు తాను ఆహారం పెడుతుంటే స్థానికులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసిందట. సరే, ఎనీవే 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు మనం మ్యాక్సిమం చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూడండి, ఎంకరేజ్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సో చివరి వరకు చూసిన వాళ్ళకి మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం, మేబీ తెలిసే ఉంటుంది, laddupallem.com. సో ఇది అంటే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళ కోసం చెప్తున్నానండి. దీని స్పెషల్ ఏంటి అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను. సో మీకు బయట ఎక్కడా దొరకని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఆల్మండ్, క్యాష్యూ, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు బయట ఎక్కడ దొరకదు. అలాగే గోందు, అసలు గోందు కటహరీతో లడ్డు చేస్తారని కూడా ఎవరికి తెలియదు. ఇదిగోండి గోందు చాలా మంచిదన్నమాట, అన్ని రకాలుగా ఇమ్యూనిటీ బూస్టర్. ఇక జొన్న జంతికలు కావచ్చు, జొన్న మురుకులు, జొన్న పూస, జొన్న రిబ్బన్ పకోడా, అలాగే జొన్న లడ్డు, కొర్ర జంతికలు, కొర్ర మురుగులు అండ్ మఖానా, పూల్ మఖానా, లోటస్ సీడ్స్ అనమాట. లోటస్ సీడ్స్తో లడ్డు చేస్తారని ఎవరికి తెలియదు. చూడండి, అది కూడా ఇవన్నీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇవేదో ఆరోగ్యం కోసం చేశారు కదా టేస్ట్ ఉందో అనుకోవడానికి లేదు. ఇందులో ప్యూర్ ఇంగ్రీడియంట్స్ కొన్ని వాడతారు. షుగర్ ఫ్రీ లడ్డు అని అసలు బెల్లం కూడా వాడకుండా ప్యూర్ డేట్స్ పౌడర్ వాడతారు. కొన్ని లడ్డూల్లో బెల్లము, పంచదార ఏమీ వాడరు. అసలు ఈ లడ్డు ఎక్కడా కూడా పంచదార వాడరు, అన్నీ బెల్లంతో చేస్తారు. కొన్నిట్లో బెల్లం కూడా వాడకుండా డేట్స్ పౌడర్ వాడి చేస్తారనమాట. మల్టీగ్రెయిన్, అలాగే మినప, మల్టీ సీడ్స్, అన్ని రకాల విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, లోటస్ సీడ్స్ అన్నీ కలిపి చేసేది. అలాగే ఓట్స్ లడ్డు, పంకిన్ సీడ్స్, పీనట్స్. సో అలా దాదాపుగా ఒక 58 రకాలు లడ్డూలు కానీ స్నాక్స్ కానీ కలిపి ఉన్నాయి. ప్యాకింగ్ కూడా మీరు ఎక్కడి నుంచి బుక్ చేసినా ప్యాకింగ్ కూడా బాగుంటుంది. డెలివరీ కూడా ఇన్ టైం 2-3 రోజుల్లోనే డెలివరీ అవుతుంది డిటీడీసీ కొరియర్ ద్వారా. సో వీలైనంత మంది బుక్ చేయండి. నచ్చితే కనుక మీ ఏరియాలో అవుట్లెట్ స్టోర్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా నచ్చే ప్రొడక్ట్స్ మీ ఏరియాలో అవుట్లెట్ స్టోర్, ఫ్రాంచైజీ కూడా పెట్టుకోవచ్చు. దానికి మార్జిన్ కూడా బాగానే ఉంటుంది. 30% వరకు మార్జిన్ కూడా ఇస్తారు. ఎందుకంటే మొత్తం అంతా అవగా బల్క్గా తీసుకునే వాళ్ళకి కొన్ని అదనపు డిస్కౌంట్లు ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా ఎక్కువ బుక్ చేసుకుంటే మోర్ దెన్ 5,000 బిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. మోర్ దెన్ 4,000 బిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. అందుకు వీలైన వాళ్ళు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో బుకింగ్ అవ్వకపోతే ఇదిగో ఈ వెబ్సైట్లో 9997839994 నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి అయినా సరే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.